సూర్యనామ స్వామికి, ఆంధ్ర స్వామికి, స్వామి. మరి ఆంధ్ర శబరిమల అయ్యా, ఆంధ్ర శబరిమల ఎక్కడ అంటే అచ్చంగా కేరళ శబరిమల లాంటి శబరిమల తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం అన్నవరం చెప్పాను, ప్రస్తుతం కాకినాడ జిల్లా. అన్నవరానికి 18 కిలోమీటర్ల లోపల అయ్యా, అన్నవరానికి 18 కిలోమీటర్ల లోపల ఎత్తైన 18 కొండల్లో అచ్చంగా కేరళ శబరిమల కట్టడం జరిగింది. సాక్షాత్తు స్వామివారు నా కల్లో కనిపించారు. నా పేరు కుసుమంచి శ్రీనివాసరావు. నేను వ్యాపారస్తుడిని, రాజమండ్రిలో ఉంటాను, వైశ్య కులం. స్వామి అకస్మాత్తుగా నాకు కల్లో దర్శనం ఇచ్చి మరో శబరిమల కట్టాలని చెప్పడం జరిగింది. స్వామి ఆశీర్వాదంతో, భక్తులు మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కట్టావు. ఇక్కడ ఎందుకు కట్టావయ్యా అంటే నా జన్మక్షేత్రం శంఖవరం చెరువులో కొండలు 18 స్వామికి ఇష్టమైన కొండలు ప్లస్ సంఖ్య 18 ఇష్టమైనవి. ఎక్కడ చూసినా 18 మెట్లమే పెడతారు, కానీ ఇక్కడ సాక్షాత్తు స్వామివారు 18 కొండల మధ్యలో వెలిసి ఉన్నారు. నిత్య దర్శనం, నిత్య విరుముల స్వీకరణ, నిత్యం అలా చూపించాడు. నిత్య దర్శనం, నిత్య విరుముల స్వీకరణ, నిత్యం స్త్రీలక దర్శనం, ఏటా సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున 2025 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున స్నేహితుల దినోత్సవం నాడు విచ్చేసినటువంటి అపర భగవంతుని భక్తులు పెద్దాపురం కొండ మీద ఉన్న పాండవుల మెట్టమైనటువంటి సూర్యనామ స్వామి వారి సేవకులు, కుటుంబీకులు అయ్యా, అర్చక స్వాములు అందరూ కూడా వచ్చారు, వారి కుటుంబీకులు వచ్చారు. వారందరికీ పేరు పేరున స్వాగత శుభాంజలు. ఈ వీడియో చూసిన వారికి, ప్రచారం చేసిన వారికి, రోజుకు ఒకసారి ఎవరైతే స్వామిని ఆంధ్రాశ్రమపై కోరుతారో అలాంటి అందరికీ కూడా రోజు లక్ష్మీ కటాక్షంతో మనసులో కోరికలు నెరవేరి ఇంకా ఉచ్చ స్థాయికి వస్తారని చెప్పేసి తెలియజేస్తూ స్వామి సర్వే జన స్వామి నాకు డౌట్ అండి. స్వామి బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఎలాగండి? ఇక్కడ నుంచి చేరుకోవాలంటే స్వామి ఇక్కడ నుంచి చేరుకోవాలంటే ఎలా రావాలండి? మరి అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు. మరి అన్నవరం అంటే పెద్ద ప్రత్యేకత సాధించుకున్న క్షేత్రం అన్నవరం క్షేత్రం. అన్నవరం వస్తారు బస్సులో కానీ ట్రైన్లో కానీ. అన్నవరం వచ్చి అక్కడి నుంచి 18 కిలోమీటర్లు కాబట్టి ఆటోలు కట్టించుకుంటూ వస్తారు. ఉదయం రాత్రి తేడా లేకుండా భక్తులు వేలాది మంది వస్తుంటారు. ఇరుముళ్ళు అక్కడికి కేరళ వెళ్ళడం కూడా ఇక్కడికి వస్తుంటారు. ఆటో కట్టించుకుని ఆడవాళ్ళు కూడా రావచ్చు కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇక్కడ ఇరుముళ్ళు ఇస్తుంటారు, దర్శనానికి వస్తారు. నిత్య దర్శనం ఉంది. స్వామివారికి కైంకర్యాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి స్వామి? ఉదయం 6 గంటల నుంచి, దసరాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. మధ్యాహ్నం 1 గంట కడతాం, కానీ రాత్రి 8 గంటల్లో నిత్య దర్శనం ఉంటుంది. మరి ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఏప్రిల్ 14 విషువు పండగకి, మరి మార్చి నెలలో అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు శుభాకాంక్షలతో పుట్టినరోజుకి, మరియు వినాయక చవితి దగ్గర నుంచి వేలాది మంది భవానీలు వస్తారు. వినాయక చవితి దగ్గర నుంచి విఘ్నేశ్వర మాలలు, భవానీ మాలేసులు వస్తారు. దసరా నుంచి అయ్యప్ప మాల ధరించి వస్తారు. నవంబర్ 16 నుంచి వేలాది లక్షలాది మంది, అనేక మంది మరి ఇక్కడికి ఇరుములతో వస్తుంటారు. సంక్రాంతి నాడు జ్యోతి దర్శనానికి వేలాది లక్షలాది మంది తరలి వస్తున్నారు. సేవ ఉంటుంది అయ్యా 18 మెట్లు ఉంటాయి, 18 మెట్లు సేవ అది ఉంటుంది. స్వామి ప్రసాదాలు ఒకసారి కూడా చెప్పండి, ప్రసాదం కూడా చెప్పండి. మరి అచ్చంగా కేరళ శబరిమలలాగే అదే విధంగా, అదే తూకంతో, అదే ఖరీదుతో, అదే టేస్ట్ రుచి వచ్చేలాగా స్వామి యొక్క ప్రసాదం తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి 2025 సంవత్సరం ఒక మహత్తర ఘట్టం పెట్టాం. 2025 సంవత్సరంలో అక్టోబర్ 9, 10, 11 మహాకుంభాభిషేకం. మరి అక్టోబర్ 30 నుంచి 18 రోజుల పాటు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 18 కొండల్లో స్వామి ఉన్నారు కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎంతో అద్భుతమైన మహాఘట్టం ఏంటయ్యా అంటే 18 రోజులు కోటి బిల్వార్చన పెట్టాం. 18 రోజుల పాటు మాల వేసుకున్నా వేసుకోకపోయినా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ పూజ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2011 ప్రతిష్టాపన జరిగిందండి. 14 ఏళ్ళు పూర్తవుతుంది. సుమారు 14 ఏళ్ళు పూర్తవుతుంది స్వామికి. అవునండి. నిత్యాన్నదానం మధ్యాహ్నం 12 గంటల నుంచి అలాగే రూములు కట్టాం. ఎవరిని వచ్చి పడుకుంటున్నారు చాలా మంది. ఉచితంగా రూములు ఇచ్చి సేవ చేస్తారు.